విజయవాడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యాపార సంఘాలు, అదేవిధంగా సోదర ప్లాట్ఫామ్ అయిన క్రెడాయి నుంచి శివారెడ్డి గారు వచ్చారు. అట్లా అందరం కలిసి ఆ ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం చేసే క్రమంలో అది ఒక ధర్మబద్ధమైందని రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా అంగీకరించి ఎన్నో రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు ఎంతగానో సహకరించారు. ఆ ఉద్యమ కాలంలో ఇద్దరు విలువైన మిత్రులను పోగొట్టుకున్నాం. ఒకళ్ళు జిఎస్ఎస్ ప్రసాద్ గారు అమరావతి పరిరక్షణ సమితికి ట్రెజరర్గా ఉండి కరోనా కాలంలో చనిపోయారు. వారికి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా శ్రీ నగేష్ గారు, ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఎంతో ఆర్థికంగా సహాయ సహకారం అందించడంలో వారి కృషి ఎనలేనిది. అదేవిధంగా ఈరోజు రాకపోయినా హైదరాబాద్ నుంచి ఆర్థికపరమైన అంశాల్లో సహకరించిన సోదర సమానం వెంకటేశ్వరరావు గారు, అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. అదేవిధంగా అమరావతి ఉద్యమానికి నేరెడ్కో ఎనలేని కృషి చేసింది. ఆ యొక్క దుర్మార్గం ప్రభుత్వం అంతరించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ యొక్క నేరెడ్కో మీ వెన్నంటి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.